అలానే నిశ్చితరావు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఆంధ్ర అల్లుడు ఆయన ఇప్పుడు యుద్ధాన్ని ఆపేదానికి రంగంలో దిగారు. ట్రంప్ టీం తోటి మాట్లాడటానికి ఇరాన్ సిద్ధపడలేదు. అందుకే ఇప్పుడు జేడి వాన్స్ టీము సంప్రదింపులకి వచ్చింది. ఆ సంప్రదింపులకి వేదిక ఏంటంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ మునీర్ కానీ ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి షరీఫ్ వీళ్ళిద్దరూ సంప్రదింపులు జరుపుతున్నారు ఇరాన్ తోటి సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి అలాగే ఆర్మీ చీఫ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురండి, యుద్ధాన్ని ఆపించండి అనేటువంటి సంకేతాలు ఆర్డర్స్ అమెరికా నుంచి వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ వేదికగా చేసుకుని పాకిస్తాన్, తుర్కీయే, ఈజిప్ట్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. యుద్ధం ఆపేయాలి, యుద్ధం ఆపకపోతే కనుక తాము కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు జేడీ వాన్స్ తోటి మాట్లాడడానికి ఇరాన్కి సంబంధించినటువంటి చీఫ్ సుప్రీం లీడర్స్ ఇప్పుడు సిద్ధమయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే జేడీ వాన్స్ టీము ఇప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మరి ఈ సంప్రదింపులు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద అంతర్జాతీయ మీడియా ఫోకస్ పెట్టింది. కానీ ఇది సక్సెస్ కావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే యుద్ధం విరమించాలంటే 3 కండిషన్ని ఇరాన్ పెడుతుంది. నెంబర్ 1 కండిషన్, ఇప్పటి వరకు యుద్ధం చేసి ఎంత నష్టపోయిందో ఆ నష్టపరిహారాన్ని అమెరికా కట్టించాలి. నెంబర్ 2, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా స్థావరాలని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నెంబర్ 3, మరొకసారి యుద్ధం చెయ్యమని చెప్పి అంతర్జాతీయ సమాజం ముందు ఒప్పుకోవాలి బాండ్ పేపర్ మీద. ఇలాంటి కండిషన్స్ను ఇరాన్ పెడుతూ ఉంది. అమెరికా యుద్ధాన్ని ముగించినప్పటికీ మేము ముగించము, అమెరికా సంగతి తేలుస్తాము, మరొకసారి ఇరాన్ వైపు చూడకుండా అమెరికాకు బుద్ధి చెప్తామని చెప్పి ఇరాన్ ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది. అందుకే ఇప్పుడు సంప్రదింపులకి జేడీ వాన్స్ రంగంలో దిగారు. మరొక పరిస్థితి ఏంటంటే వైట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారు ట్రంప్ ఎమర్జెన్సీగా. ఆ మీటింగ్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పాడు. కానీ రక్షణ మంత్రి హస్మత్ మాత్రం యుద్ధానికి వెళదామని చెప్పి యుద్ధాన్ని చేయించాడు. నేనొక్కడనే తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, యుద్ధానికి వెళదామని చెప్పి క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు సలహా ఇచ్చారు. ప్రత్యేకించి రక్షణ శాఖ మంత్రి ఇచ్చినటువంటి సలహా మేరకే ఇరాన్ మీద యుద్ధానికి దిగానని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇది అంతర్జాతీయ మీడియాలో బాగా హైలైట్ అయినటువంటి న్యూస్. వాల్ స్ట్రీట్లో కానీ న్యూయార్క్ టైమ్స్లో కానీ వచ్చినటువంటి న్యూస్. అసలు బ్లూమ్బర్గ్ ఎప్పుడే చెప్పింది. బ్లూమ్బర్గ్ ఏం చెప్పింది? అమెరికా అనవసరంగా ఇరాన్ మీద యుద్ధానికి దిగింది, ఆ కారణం చేత నష్టపోతుంది అమెరికా అని చెప్పి. బ్లూమ్బర్గ్ ఎప్పుడైతే కథనం రాసిందో ఆ కథనం రాసిన 2 రోజులకే యాంటీ టెర్రరిజం విభాగానికి సంబంధించినటువంటి చీఫ్ రాజీనామా చేసింది. అమెరికాకు సంబంధించినటువంటి కౌంటర్ టెర్రరిజం విభాగానికి సంబంధించినటువంటి చీఫ్. అంటే అక్కడ ఉండేటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ జేడీ వాన్స్ కూడా యుద్ధానికి వ్యతిరేకం. ఆ విషయాన్ని ట్రంపే తాజా మీటింగ్లో చెప్పాడు. మరి ఎవరు చెప్పారంటే రక్షణ మంత్రి, నువ్వు చెప్తేనే నేను వెళ్ళాను యుద్ధానికి అని చెప్పేసి డైరెక్ట్గా ఆ మీటింగ్లోనే ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అమెరికా యుద్ధాన్ని విరమించాలి అనేటువంటిది స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్ తోటి ఉంది. కానీ ఇరాన్ మాత్రం అలా లేదు. మేము యుద్ధాన్ని గెలిచాము, అయినప్పటికీ కూడా అమెరికా అంతర్జాతీయ సమాజం ముందు మేమే గెలిచాము యుద్ధాన్ని, ఇరాన్ని ఓడించాము, ఇరాన్ని నాశనం చేశాము, ఇరాన్ని స్మాష్ చేసామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి అవకాశం మేము ఇవ్వము అని చెప్పి ఇరాన్ అంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ సంప్రదింపులు సక్సెస్ అవుతాయా పాకిస్తాన్లో జరుగుతున్నాయి అంటే సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. దానికి కారణం నెంబర్ 1, ఇరాన్కి సపోర్ట్గా ఇండైరెక్ట్గా రష్యా ఉంది, అలాగే చైనా ఉంది, దీంతోపాటు ఉత్తర కొరియా కూడా ఉంది. ఇప్పుడు ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి కిమ్ ఏమంటున్నాడు? అమెరికాకి వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. మేము అణ్వాయుధాలను తయారు చేస్తామని చెప్పి ఉత్తర కొరియా చెప్తుంది. ప్రధాన శత్రువు దక్షిణ కొరియా అని చెప్తున్నారు. కిమ్ ఏమంటున్నాడు? అమెరికా అధ్యక్షుడు కలవాలి అని అంటే కలవడానికి అమెరికా బలం కన్నా కూడా మా బలం ఎక్కువ, అణ్వాయుధాలు తయారు చేస్తున్నాం మేము అని చెప్పి కిమ్ చెప్తున్నాడు. అంటే కిమ్, అలాగే పుతిన్, అలాగే జిన్పింగ్ వీళ్ళు ఇరాన్ వైపు ఉన్నారు. అందుకే ఇరాన్ తగ్గట్లేదు. ఇరాను F-35 అనేటువంటి పవర్ఫుల్ యుద్ధ విమానాలని పేల్చేసింది అమెరికాకి. మరి ఎలా సాధ్యం అని అంటే రష్యా అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యం అని చెప్పి చెబుతున్నారు. గెరాల్డ్ అనేటువంటి యుద్ధ నౌకని
సముద్రంలోనే పేల్చేసింది ఇరాన్. ఇది అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌక, కదిలేటువంటి యుద్ధ భూమి అని అంటారు అమెరికా. అలాంటి దాన్ని మంటల్లో పేల్చేసింది, మంటలతోటి వెనక్కి వెళ్ళిపోయింది అమెరికా. అంటే ఇరాన్ ఎంత పవర్ఫుల్, ఎంత వ్యూహాత్మకంగా ఉంది అనేది. ఈవెన్ తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ నౌక హార్ముజ్ జలసంధిని దాటి కొంత బయటికి రాగానే అలర్ట్ అయినటువంటి ఇరాన్ దాన్ని ఆపి మళ్ళా వెనక్కి పంపించింది అని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నట్టు న్యూస్. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇరాన్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ను కూడా, నౌకను కూడా పంపించట్లేదు. జలసంధిని దాటినటువంటి నౌకను కూడా మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టేసింది ఇరాన్. అంటే ఇరాన్ ఎంత పవర్ఫుల్గా ఉంది హార్ముజ్ జలసంధి దగ్గర అనేదానికి నిదర్శనం ఇది. అమెరికా కూడా అటువైపు చూడడానికి భయపడుతుంది. దానికి కారణం ఏంటి? హార్ముజ్ జలసంధి దగ్గర సీ మైన్స్ పెట్టారు. ఈ సీ మైన్స్ తోటి ఆయిల్ నౌకలను లేపేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడుతుంది, ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుంది. దీంతో అన్ని దేశాలు, గల్ఫ్ దేశాలు, యూఏఈ కానీ, యూరోప్ కానీ అన్ని దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీ వల్లనే ఈ సంక్షోభం వచ్చింది, మీకు చేతకాలే కారణంగానే ఈ సంక్షోభం వచ్చింది, ఇరాన్ మీద గెలవలేనప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు, ఇలాంటివి అమెరికా మీద వేస్తున్నటువంటి ప్రశ్నలు. దాంతో ఒత్తిడికి గురైంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒత్తిడికి గురయ్యి, ఇది నేను ఒక్కడే తీసుకున్న నిర్ణయం కాదు, రక్షణ శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయము అని చెప్పి చెప్తూ ఉండే పరిస్థితికి వచ్చేసింది అమెరికా. మరి ఇప్పుడు ఈ సంప్రదింపులు ఫలిస్తాయంటే ఫలించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రష్యా, చైనా అమెరికా కరెన్సీని, అమెరికా డాలర్ని దెబ్బకొట్టాలనే వ్యూహాత్మకమైనటువంటి పన్నగాలు పండుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం జల్లినట్టు ఇప్పుడు రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ కేంద్రాన్ని ఉక్రెయిన్ పేల్చింది. మరి ఉక్రెయిన్ ఎలా పేల్చగలిగింది డ్రోన్స్ తోటి అని అంటే, ఆ టెక్నాలజీ అనేది ఒక అమెరికా దగ్గరే ఉంది. F-35ని పేల్చడానికి ఇరాన్కి ఎలా సపోర్ట్ చేస్తుందో రష్యాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆయిల్ కేంద్రాన్ని పేల్చడానికి ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ చేసింది. అది తాజాగా జరిగినటువంటి సంఘటన. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నటువంటి సంప్రదింపులు ఫలిస్తాయంటే ఫలించడానికి అవకాశం తక్కువ ఉంది. కాబట్టి యుద్ధానికి ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. ఇరాన్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇంకా కూడా యుద్ధం చేస్తుంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద మిజైల్స్ని పంపిస్తుంది. దీనికి ఎండింగ్ ఎక్కడ అంటే వచ్చేటువంటి అవకాశం లేదు. థర్డ్ వరల్డ్ వార్ దిశగా ఇది వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మంది చెబుతున్నారు. మరి అదే జరిగితే భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంటర్ కావాలి. ఎందుకు ఎంటర్ కావాలంటే సౌదీకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ అది. గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాయి. యూఏఈకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కూడా హార్ముజ్కి వచ్చి హార్ముజ్ జలసంధిని క్లియర్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి గల్ఫ్ దేశాలు, యూఏఈ, నాటో ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా పాకిస్తాన్ కూడా యుద్ధంలోకి దిగాలి. సౌదీ కోసమైనా దిగాలి. ఒకవేళ పాకిస్తాన్ కనుక యుద్ధంలోకి దిగితే అప్పుడు భారత్ కూడా యుద్ధంలోకి ఒకవేళ దిక్కపోయినా కానీ పాకిస్తాన్ ఏమంటుంది, మేము ఢిల్లీని టార్గెట్ చేస్తాం, ముంబైని టార్గెట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే ఇరాన్ వైపు ఇండియా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇరాన్ వైపు ఉంది. ఇరాన్ అందుకే ఇండియాకి సంబంధించినటువంటి ఆయిల్ నౌకలను పంపిస్తుంది. కాబట్టి ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇరాన్, భారత్, రష్యా, చైనా, ఉత్తర కొరియా ఇవన్నీ ఒకటే అనేటువంటి అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో ఉంది. న్యూట్రల్గా భారతదేశం ఉన్నప్పటికీ కూడా. అంటే వన్స్ పాకిస్తాన్ యుద్ధం భూమిలోకి వెళితే కనుక భారతదేశాన్ని కూడా యుద్ధ భూమిలోకి లాగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వరల్డ్ వార్ 3కి అవకాశం ఉంది. సో వరల్డ్ వార్ 3 దిశగా ఈ పరిణామాలు వెళుతున్నాయి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి దౌత్యవేత్తలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి చర్చలు కంటితుడుపు చర్చలు మాత్రమే. ఇవి ఫలించడానికి అవకాశం తక్కువ ఉంది. అవి ఫలించడానికి రష్యా, చైనా ఒప్పుకోవు. నిజంగా అమెరికా కనుక ఈ సంప్రదింపులు ఫలించాలనుకుంటే ఉక్రెయిన్ తోటి రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ కేంద్రాన్ని ఇవాళ పేల్చడానికి అవకాశం ఇవ్వదు, కానీ అవకాశం ఇచ్చింది. కాబట్టి
ఇది మనకి కనిపిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలాగా కనిపిస్తుంది కానీ, ఇరాన్ అమెరికా యుద్ధంలాగా కనిపిస్తుంది కానీ, అమెరికా రష్యా యుద్ధంలాగా ఇది మనం ఇండైరెక్ట్గా తీసుకోవచ్చు. దీన్ని థర్డ్ వరల్డ్ వార్ కింద మనం పరిగణించవచ్చు. థర్డ్ వరల్డ్ వార్ దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న సంప్రదింపులు అనేవి ఫలించడానికి ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ ఫలించింది అంటే అది JD1's టాలెంట్ అని చెప్పి చెప్పుకోవాలి. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.